శ్రీమాత్రే నమః. ఈ రోజు ఎవరైతే భగవాన్ కల్కి కథను వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. కల్కి అవతారము శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 10వ అవతారము. కలియుగంలో ఈ కథను విన్నవారికి మోక్షం కలుగుతుంది. వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. భగవాన్ కల్కి అనుగ్రహం కలుగుతుంది. మరి భగవాన్ కల్కి కథను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరూ ఓం శ్రీ కల్కి భగవతే నమః అని కామెంట్ బాక్స్లో రాయండి. అంతేకాదు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడవచ్చు. భూమిపై కలియుగం తన పరాకాష్ఠకు చేరుతుంది. ధర్మం 4 పాదాలు నడవలేక కేవలం ఒకే పాదం మీద నిలబడింది. రాజులు ప్రజలను రక్షించడం మాని దొంగల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మనుషుల్లో దయ, కరుణ, సత్యం అన్ని కూడా సద్గుణాలు పూర్తిగా నశించాయి. మోసం, అబద్ధం, హింస రాజ్యమెలుతున్నాయి. గురు శిష్య, తల్లి తండ్రి, భార్యాభర్తల సంబంధాలు కలుషితమయ్యాయి. మానవులు అల్పాయుష్కులుగా, బలహీనులుగా, మతిహీనులుగా మారిపోయారు. ఇక భూదేవి ఈ పాపభారాన్ని మోయలేక ఆవు రూపంలో బ్రహ్మదేవుడి వద్దకు ఇతర దేవతలతో కలిసి వెళ్లి మొరపెట్టుకుంది. తమను ఈ అధర్మం నుండి రక్షించమని వేడుకుంది. అప్పుడు బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలందరూ కలిసి క్షీరసాగరంలో శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఆలకించిన నారాయణుడు వారితో ఇలా అన్నాడు: మీరు చింతించకండి. కలియుగం అంతంలో ధర్మ సంస్థాపన కోసం నేను కల్కిగా అవతరిస్తాను. దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాను అని అభయం ఇచ్చారు. శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేసినట్లుగానే కలియుగం చివరి దశలో శంబల అనే పవిత్ర గ్రామంలో విష్ణు యసుడు, సుమతి అనే పుణ్య దంపతులకు మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రీ కల్కి జన్మించారు. ఆ బాలుడు పుట్టుకతోనే దివ్య తేజస్సుతో, అసాధారణ లక్షణాలతో ప్రకాశించాడు. అతని జననంలో శంబాల గ్రామం ఆనందంతో నిండిపోయింది. కల్కి యొక్క వయసు రాగానే తండ్రి అతనికి వేదాలు, శాస్త్రాలు, విద్యలు నేర్పించాడు. అయితే అతని అవతార కార్యం యుద్ధ విద్యలతో ముడిపడి ఉంది. అందువలన శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన చిరంజీవి అయిన పరశురాముడు స్వయంగా కల్కికి గురువుగా వచ్చారు. పరశురాముడు కల్కిని మహేంద్ర పర్వతాలకు తీసుకువెళ్లి అక్కడ కఠోరమైన శిక్షణ ఇచ్చారు. సకల శాస్త్ర విద్యలు, యుద్ధ తంత్రాలు, ధనుర్వేదం నేర్పించారు. ఇక పరశురాముని ఆజ్ఞ మేరకు కల్కి భగవానుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి అనేక వరాలు ప్రసాదించాడు. దేవదత్తమనే గుర్రం అంటే గాలిలో ఎగరగల, నీటిలో నడవగల, ఏ లోకానికైనా ప్రయాణించగల శక్తి ఉన్న దేవదత్తమనే తెల్లటి దివ్యమైన గుర్రాన్ని బహూకరించారు. ఇక రెండవది రత్నశారు ఖడ్గం, శత్రువులను సంహరించగల అద్భుతమైన పదునైన ఖడ్గాన్ని ఇచ్చారు. ఇక మూడవది సుఖము అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను తెలుసుకోగల ఒక దివ్య చిలుకను కూడా ప్రసాదించారు. ఈ వరాలతో కల్కి మరింత శక్తిమంతుడయ్యాడు. కల్కి తన అవతార కార్యానికి సిద్ధమవుతున్న సమయంలో సింహాల అంటే ఇప్పటి శ్రీలంక, ఆ దేశపు ఎవరా అని పద్మావతి గురించి తెలుసుకున్నాడు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనేక పరీక్షలను ఎదుర్కొని తన పరాక్రమాన్ని నిరూపించుకుని పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కల్కి భగవానుడు ధర్మం వైపు నిలబడే యోధులను, రాజులను సమీకరించడం ప్రారంభించాడు. అతని పిలుపు మేరకు సత్యం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్న అనేక మంది ధర్మాత్ములు ఆయన సైన్యంలో చేరారు. దేవతలు కూడా తమ అంశాలతో భూమిపై జన్మించి కల్కి సైన్యంలో చేరారు. ధర్మయుద్ధానికి రంగం సిద్ధమైంది. ఇక కల్కి తన దివ్య సైన్యంతో అధర్మపరులైన రాజులపై, దుర్మార్గులపై దండెత్తాడు. ఆ కాలంలో కలిపురుషుడు అనే అసురుడు అధర్మానికి ప్రత్యేకగా ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటాడు. కల్కి కోకావీకులు అనే 2 భయంకరమైన సోదరులు సైన్యాధిపతులుగా ఉంటారు. దుర్మార్గులకు, నాస్తికులకు నిలయమైన కేకటాపురంపై కలిగి మొదట దాడి చేశారు. భీకరమైన యుద్ధం జరిగింది. కల్కి తన దేవదత్తం గుర్రంపై స్వారీ చేస్తూ
చేతిలో ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడాడు. ధర్మ సైన్యం అధర్మ సైన్యాన్ని నాశనం చేసింది. ఇక కలుపురుషుడి ముఖ్య అనుచరులైన కోకావీకులతో కలిగేకి భీషణమైన పోరాటం జరిగింది. వారు మాయాయుద్ధంలో ఆరితేరిన వారు. కాని కల్కి తన దివ్యశక్తులతో వారి మాయలను ఛేదించి ఇద్దరినీ సంహరించాడు. చివరిగా కలిపురుషుడు స్వయంగా కల్కితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధం దేవతలను సైతం భయభ్రాంతులకు గురిచేసింది. కలిపురుషుడు తన సర్వశక్తులను ప్రయోగించిన శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కి ముందు నిలవలేకపోయారు. ఇక కల్కి తన నారాయణ శాస్త్రంతో కలిని ఓడించాడు. అయితే కలిపురుషుణ్ణి పూర్తిగా నాశనం చేయకుండా ఈ మన్వంతరం ముగిసే వరకు భూమిని విడిచి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించాడు. ఓడిపోయిన కలిపురుషుడు భూమిని వదిలి పారిపోయాడు. ఈ విధంగా కల్కి భగవానుడు భూమిపై ఉన్న అధర్మపరులైన రాజులను, దుష్టులను, మ్లేతులను అందరినీ సంహరించి భూమిని పాపభారం నుండి విముక్తి చేశారు. రక్తపు నదులు ప్రవహించిన అది ధర్మస్థాపన కోసం జరిగిన పవిత్ర యుద్ధం. అధర్మం అంతమైన తర్వాత భూమిపై శాంతి నెలకొంది. కల్కి భగవానుడు అశ్వమేధ యాగం చేసి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించడం ప్రారంభించాడు. అతని పాలనలో ప్రజల మనుషులు నిర్మలమయ్యాయి. సత్యం, దయ, కరుణ, ప్రేమ తిరిగి వారిలో వెల్లివిరిశాయి. ప్రకృతి తిరిగి తన సహజ రూపాన్ని పొందింది. నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి. భూమి సస్యశ్యామలమైంది. కాలచక్రం సరిగ్గా నడిచింది. ఋతువులు సకాలంలో వచ్చాయి. వేదధర్మం పునఃస్థాపింపబడింది. యజ్ఞాలు, యాగాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది. ఆ విధంగా కలియుగం అంతమై సత్యయుగం అంటే కృతాయుగం ప్రారంభమైంది. 1000 సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా పరిపాలించి సత్యయుగాన్ని భూమిపై సుస్థిరం చేసిన తర్వాత కల్కి భగవానుడు తన అవతార కార్యం పూర్తయిందని గ్రహించాడు. తన రాజ్యాన్ని యోగ్యులైన వారికి అప్పగించి తన భార్య పద్మావతితో కలిసి బదరికాశ్రమానికి వెళ్లిపోయారు. అక్కడ తన మానవ రూపాన్ని త్యజించి తిరిగి తన దివ్య స్వరూపంతో వైకుంఠానికి చేరుకున్నాడు. అధర్మం ఎంత పెరిగినా, చీకటి ఎంత ఆవరించినా చివరికి ధర్మమే గెలుస్తుంది. దైవం సరైన సమయంలో అవతరించి లోకాన్ని రక్షిస్తాడు. అందుకే యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభివృద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యః అని భగవద్గీత శ్లోకం ఇప్పటికీ సత్యం. అంటే ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం రాజ్యమేలుతుందో అప్పుడు నేను భూలోకంలో నా అవతారాన్ని సృష్టిస్తాను అని అర్థం. కాబట్టి ఎవరైతే భగవాన్ కల్కి కథను ఇప్పటి వరకు పూర్తిగా విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఆ కల్కి భగవానుడి ఆశీర్వాదం మీ అందరికీ కలిగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి.